అర్థం కాదు. ఎందుకు అర్థం అవుతుంది? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు మొహం ఎంత అమాయకంగా పెట్టిందో చూడు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? ఆ నిన్న మీరు హాస్పిటల్కి వెళ్లి చేసిన ఘనకార్యం గురించి. ఊరు పేరు లేని బిడ్డకి కేర్ ఆఫ్ అడ్రస్ నా కొడుకుని చేస్తావా? ఒక అనామకుడికి పుట్టబోయే బిడ్డ తండ్రి స్థానంలో నా కొడుకు పేరు రాస్తావా? అయినా ఈ ఇంటి నుంచే శాశ్వతంగా వెళ్లిపోయేదానివి. తండ్రి స్థానంలో అశ్విన్ పేరు ఎందుకు రాశావు? అది అక్కడున్న పరిస్థితుల్లో విధి లేక రాశానత్తయ్య. ఎలా రాస్తే ఏముందిలే కాని రాసేసావు కదా. పద ఇప్పుడెళ్ళి తీయించేద్దాం. అవును, ఆ పేరు తీయించాలనే నిన్ను కంపెనీకి వెళ్లకుండా ఆపాను. ఒకసారి రాసేశాక తీసేయడం కుదరదనుకుంటా. తెలుసు, నువ్వు ఇలానే అంటావని నాకు బాగా తెలుసు అత్తయ్య. అందుకే అప్పుడు చెప్పాను దీని మాట నమ్మొద్దని. అప్పుడేమో మీరే ఆనంది మాటేస్తే నిలబడుతుందని, నాకు నమ్మకం ఉందని నా మాటని పక్కన పెట్టారు. దీనికి నిజంగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ఆలోచన లేనట్టుంది. అందుకే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇలా కాదు, ఉండు, మీ అక్క వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేస్తాను. హలో అక్క, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. మీరెలా ఉన్నారు? మాకేంటి, చాలా బాగున్నాం. ఆనంది ఎలా ఉంది? అశ్విన్ ఎలా ఉన్నాడక్క? అందరూ బాగున్నారు. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చేశాను. చెప్పండక్క. ఇప్పుడు అత్తయ్య జరిగిందంతా అమృత వాళ్ళ అత్త మామలతో చెప్పేస్తుంది. హలో 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 చెప్పమంటావా లేకపోతే హాస్పిటల్కి వస్తావా? వస్తానత్తయ్య. ఇప్పుడు అక్క వాళ్ళ అత్తయ్యతో ఈ విషయం చెప్పకండి ప్లీజ్. హలో హలో అక్క, వినబడుతోందా? హలో హలో హలో, సిగ్నల్ వీక్ గా ఉంది. నేను మళ్ళీ చేస్తాను. హలో హలో. ఇప్పుడొచ్చో దారిలోకి పద. వెళ్ళి ఆ పాపాన్ని నాకు నా కొడుక్కి అంటనివ్వకుండా పేరు మార్చేద్దాం. అలా కాకుండా వేరే ఏదైనా చేసావనుకో, మీ అక్క వాళ్ళ అత్తమామలకి కాల్ చేసి మీరొచ్చినప్పుడు నేను నటించాను అని చెప్పేస్తాను. వద్దత్తయ్య, మీరేం చెప్తే అది చేస్తాను. ఇప్పుడే వస్తానుండు. తులసి పద. ఇదేంటి, ఈవిడేదో చెప్తూ కాల్ కట్ చేసిందేంటి? కాల్ కట్ అయిందో లేకపోతే కావాలని కట్ చేశారో. ఏమ్మా అమృత, ఆనంది వాళ్ళ అత్తగారు నీకేమైనా ఫోన్ చేశారా? లేదు మామయ్య గారు. ఎందుకలా అడుగుతున్నారు? నాకు ఫోన్ చేసిందమ్మా. అసలు విషయం ఏంటో చెప్పకుండా ఏదేదో చెప్తూ ఉండగా కాల్ కట్ అయింది. అవునా? అవునమ్మా, మళ్ళీ చేస్తారమ్మని చూస్తే చేయలేదు. నేను ట్రై చేస్తే లైన్ దొరకడం లేదండి. ఒక్కోసారి అవతల వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతుంటే లైన్ దొరకదు. ఓహో, అలా కూడా ఉంటుందా? అలా అయితే మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూస్తాను. మామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారు కదా, అక్కడ చెప్పని విషయం ఫోన్లో చెప్దామన్నా ఏంటి? ఏమండి, నేను కాదు కానీ మీరే ఒకసారి ట్రై చేయండి. అలాగే. మామయ్య గారు ఇప్పుడు వద్దులేండి. ఏమ్మా, చేస్తే ఏమవుతుంది? చేయని అమృత, చేసి అడిగితేనే కదా అసలు ఆవిడ ఏం చెప్పాలనుకుందో మనకు తెలిసేది. ఏమండి, మీరు ట్రై చేయండి. అయ్యో ఆగండి మామయ్య గారు. ఏమైందమ్మా, ఏమైంది? నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? కంగారా? కంగారేంటి? అదేం లేదే. అదేంటో నేను కనుక్కుంటాను కదా మామయ్య గారు. అవతల ఆ లలిత గారు ఏదో వేడి వార్త చెప్పాలనుకొని చెప్పలేదు. అదేంటో తెలుసుకొనిదే మాకు స్థిమితంగా ఉండదమ్మా. నేను కనుక్కుంటానని చెప్తున్నాను కదా.
అలాగేనమ్మా. హలో అక్క చెప్పు. ఏం చేస్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళాలి, రెడీ అవుతున్నానక్క. హాస్పిటల్కి ఎందుకే? అక్క నేను అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందని నీకు కూడా తెలుసు కదా. అవును, ఏంటి సడన్గా ఫోన్ చేసావు? మీ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అంతా బానే ఉందా? ఎందుకు అలా అడుగుతున్నావు అక్క? మా అత్తగారికి మీ అత్తగారు ఏదో చెప్పాలని మాట్లాడుతూ ఫోన్ కట్ చేశారంట. ఎందుకు చేశారో, ఏం చెప్పాలనుకుంటున్నారో ఆండే కట్ చేశారో, కాల్ అదే కట్ అయిందో అని మా అత్తయ్య గారు మామయ్య గారు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు మీ అత్తగారికి తిరిగి కాల్ చేయబోయారు కూడా. ఏం జరిగిందో ఏమో అని వాళ్ళ నాపి పక్కకొచ్చి నేను నీకు కాల్ చేశాను. ఇప్పుడు చెప్పు, అక్కడ ఏం జరుగుతుంది? అక్క ఇక్కడైతే ఏమి జరగలేదు. బహుశా మీ అత్తగారు మామగారు ఇంకా ఇక్కడే ఉన్నారా, ఊరికి వెళ్ళిపోయారా అని అడగడానికి కాల్ చేసుంటారు. అంతే కదా, ఇంకేం లేదు కదా? అంతే అక్క, ఇంకేమీ లేదు. సర్లే, నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తున్నాను కదా, నేను వచ్చాక కాల్ చేస్తాను. ఆనంద్ నిజమే చెప్తుందా? ఒకవేళ అక్కడ ఇంకేదైనా జరిగిందని నాకు తెలిస్తే నేను బాధపడతానని చెప్పడం లేదా? ఆనంది నా దగ్గర అలాంటిదేమి దాచదే. ఆనంది పద. అబ్బా ఎదురొచ్చావా? ఇంకా వెళ్ళిన పని అయినట్టే. ఎక్కడికి వెళ్తున్నారేంటి? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా అడగకూడదని అత్తయ్యకి మొన్న క్లాస్ పీకి ఇప్పుడు నువ్వడుగుతున్నావేంటమ్మా? నీ నోరు కాస్త క్లోజ్ చేస్తే బెటర్. అమ్మా, ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు? అది చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నావంటే ఏదో ఉంది. వదినా, నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నారు? వచ్చాక చెప్తాను. ఇప్పుడు చెప్తే ఏంటి? అయినా నిన్ను చూసినా, నీ మాటలు విన్నా, కళ్ళల్లో నిప్పులు పోసుకునే వీళ్లతో కలిసి నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి? ఇది కరెక్ట్ గా లేదే, ఎక్కడో తేడా కొడుతుంది. అవును, గార్మెంట్స్ కి వెళ్ళటం లేదు అని చెప్పిన దానివి ఇప్పుడు ఎలా వీళ్లతో ఎక్కడికి బయలుదేరావు? అబ్బా వచ్చాక చెప్తానని చెప్పాను కదా ప్రసన్న. అయితే నేను వస్తాను. నువ్వెందుకు? నేను రాకూడదా? రాకూడదంతే.